ఆయన ఇచ్చిన జ్ఞానమే వెన్నెల. అటువంటి రోజు వాళ్ళు మనకు వచ్చింది. కర్మజిదైందన్నాళ్ళు ఆల్ ఆశ్చర్యం. ఏం ఆశ్చర్యం ఆశ్చర్యం వచ్చేసారా, ఎంత మంచి నెల వచ్చింది, ఎంత మంచి రోజు వచ్చింది అని పొంగిపోతుంది మన అంటాడు కొద్దిగా. అయితే ఏం చేయాలి మనం? రండి పోతున్నాం, రండి రండి అని అంటున్నాను. మళ్ళీ మీరు జ్ఞాపకం కూడా ఏమో అనేస్తున్నాను పొరపాటు ఇవ్వాలని వెళ్తాం అని అలవాటు కూడా. జీవితంలో ఎప్పుడు స్వతంత్రం మనం ముందుకి వాళ్ళం, కానీ తల్లి ముందు ఉండదు, వెనక ఉండదు. ఎవరి పోదు మేము పదండి అంటే దాని వెనక నడుస్తాను. అందరూ వెళ్ళాడు చూసుకొని ఇప్పుడు రావాలి, మనం ముందు వెళ్ళిపోతాను, వేగం వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆ ముందు చెప్పి డాక్టర్ స్టాప్ 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 అంటారు ప్రొసెషన్, ఎందుకు వేగం రాలేదని. అలా అక్కడే మన తెలియదు. అందరూ వేగరాలు వెళ్ళి వైద్యం ఎందుకు కావడం, ఎవరు వెనక ఆకరించింది అవి వచ్చేలాగా సాగుతుంది. అంతే ఇక్కడ పోదు మేము ఫ్రెండ్ పదండి. ఎవరు రావాలండి సందేహం పడి మనకి. అయ్యా అందరూ రావచ్చండి, అందరూ వస్తారా, ఏమో ఇక్కడ ప్రవచనాలు జరుగుతుంది, అందరూ రండి, ఎవరు రావచ్చండి అడుగుతారు. ఎవరికి రిస్ట్రిక్షన్ లేదండి దీనికి. మరెవరు నివాడపోదుని స్నానం చేయాలని కోరుకుందా మీకు? రండి. అయ్యా స్నానం ఎవరు చేయాలండి? ఎవరికి బాగా ఉప్పు పెడితే, ఎవరికి చెమట పెడితే ఎవరు స్నానం చేయాలి. స్నానం వచ్చారు అడుగుతారు ఎవరైనా. ఆయన వస్తారు ప్రయాణించి ఆయన స్నానం చేస్తారు, ఆయన చెమట పడలేదు, హాయిగా ఉన్నాం స్నానం చేయలేదు. వాడు వచ్చి అప్పుడు రాగానే స్నానం చేయకుండా బాబు అక్కడ వాడు ఉంటారు. వాడికి కావాల్సి వస్తుంది వీళ్ళు అక్కడ ఒంటి చెమట పట్టాలి. చెమట పడితే శ్రమ కలిగితే, తాపం కలిగితే స్నానం, తాపం కలిగిన వాడికి స్నానం అక్కర్లేదు. అయితే మనం తాపంలో ఉన్నామా ఇప్పుడు? ఏమి వేడి కదా, హాయిగా ఉంది. వేడి ఎక్కిపోతే స్నానం, వేడి తగ్గడానికి. ఏ వేడి ఎక్కింది మనకి అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములని 3 ఎండలు 3 తాపములను తప్పిస్తున్నాయి. మనకు తెలియదు. మనం ఏదో సుఖముగా హాయిగా ఉన్నాం అనుకుంటున్నాము. మొట్టమొదటి బయలుదేరి పుట్టే అనేసరికి ఏమిటంటే పిల్లలు పాలు తాగలేదండి. పుట్టడంతో వ్యాధి వస్తుందండి, పుట్టగానే వ్యాధి పట్టని జన్మ పుట్టుతోనే వ్యాధి. దీని పేరు ఆధ్యాత్మికం తాపం. పుట్టగానే బాధ ఏడుస్తుంటాడు, కడుపున పోయి ఉంటాడండి, ఇలా పుట్టినవాడి ఎంతో మొదలు ఇవ్వాలని మరొకటి ఈ దుఃఖం పుట్టున్నాం. ఇవన్నీ ఏమిటి? ఆధ్యాత్మిక తాపాలు. కొంచెం పెరిగేసరికి ఇవాళ పంచి కొనమన్న నాటకాలు పడలేదు, వాడి మానసిక తాపం. పుస్తకాలు పడలేదు, మరి కొంచెం పెరిగేసరికి మరొక తాపం. మరి వచ్చేసరికి పెళ్ళి వాళ్ళకి పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, అన్ని మానసికమైన తాపాలే. కాబట్టి ఏమిటి వీటిపై ఆధ్యాత్మిక తాపాలే. శరీరములకు కలిగే బాధలు, మనసుకు కలిగే బాధలకి ఆధ్యాత్మిక తాపము అయితే. రెండవది ఆది భౌతికం. ఈ ఆది భౌతికం అంటే దొంగల వల్ల, జ్ఞాతుల వల్ల, పెద్ద పురుల వల్ల, సింహాల వల్ల, పాముల వల్ల, తేళ్ల వల్ల, చివరికి దోమల వల్ల, ఇవన్నీ కలిసి మనం రోజు అనుభవిస్తున్నాం. తెల్లవారిని ఏర్పడుతుంది, నానా బాధ పెట్టేస్తున్నాయి. ఇవేమిటయ్యాయి? ఆది భౌతిక తాపము. ఆధ్యాత్మికం, ఆది భౌతికం. ఆది దైవికం. ఉప్పెన, తుఫాను, పెనుగాలు, పురుగులు ఇవన్నీ పడుతుంటాయి, భూకంపాలు వస్తుంటాయి. అది దైవికం. 3 తాపములు. ఈ తాపములు మనకు తప్పిస్తున్నాయి. ఇవి మనకి తెలియవు. సుఖంగానే ఉన్నాం అనుకుంటున్నాం, అందరం ఇప్పుడు హాయిగా ఉన్నాం. ఏమిటి హాయి? లోపల వాడిని తెలుసుకొని నీవు వాడికి చెందిన వాడిని తెలుసుకుని నీవు చేసే ప్రతి పని వాడి వరకు చేస్తున్నారని తెలిస్తే హాయి. అది లేకుండా నేను చేస్తున్నంతకాలం తాపాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ తాపములు తగ్గాలి. ఆ తాపములు తగ్గడానికి ఏం కావాలి? నీకు చల్లదనం కావాలి, స్నానం చేయాలి. ఏ స్నానం చేస్తే తగ్గుతుంది అంటే ఈ నీటిలో స్నానం చేస్తే తగ్గదు. మరి ఎందులో స్నానం చేయాలి అంటే గ్రీష్మే శీత వివహరణం అంటారు భారతంలో. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి అంటారు. భీష్ముడు వారి శరదపూర్తులై ఉన్నారు. మనకి సహస్రనామం వస్తుంది. అంబశయ్య మీద పడుకున్నారు. పడుకొని బాధపడుతూ ఉండాలి. ఆయన భగవంతుడి కృష్ణుడిని ధ్యానం చేస్తున్నారు. అలా ధ్యానం చేస్తుంటే మహానుభావుడు కనుక ఆయన కృష్ణుడు చేరిపోయింది మనసు ఈ శరీరంతో శరీర బాధను అనుభవించలేదు. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి, నేను ఇదిగో బ్రహ్మంలో చేరు. గ్రీష్మే శీత వివహరం, మంచి వేసవి కాలం చల్లని మరుగులో దూకినటువంటి నాకన్నాడు. ఆయన అక్కడ కూర్చొని బాణవుల దగ్గర అరే మనం భీష్ముడు నన్ను ధ్యానం చేస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరే నేనున్నాను, నేను వెళ్తాను రమ్మన్నాడు. ఆయన వాళ్ళకి చూపించేశాడు. ఈయన తెచ్చాడు, ఆయన ఈ దగ్గరికి వచ్చాడు. ఈయన గ్రీష్మ ఋతువులో చెరువులో మునిగిన వాడు ఉన్నాడు. అట్లాంటి మునగడం మొదగాలి. మనం అందరూ ముందులో మొదగాలి, చెరువులో మొదగాలి. ఏదో చెరువు అంటే మనకి ముకుందమాలో మనకి కులశేఖర రాజు పేరు చెరువు. హరిసరసి, హరి అనేటువంటి సరస్సు. హరిసరసి విగాట్య మనకంటయ్యా హరి సరస్సులో మనం
ఏం చేయాలి ఉండి ఆత్మీయ తేజో జలౌఘం ప్రసార స్వామి యొక్క ఆ దివ్య తేజస్సు అలా దర్శించండి. దాని గ్రాహ్యం తేజో జలౌఘం ఏమిటి తగ్గుతుంది? భవమరు పరిఖిన్న జన్మలు 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 రోగాలు వీటితోటి తిరిగి 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 ఎడారిలో తిరిగి నీరు లేక బాధపడ్డ పాంతుల్లాగు ఏనాడో భగవంతుని వీడి మరల భగవంతుని చేరడానికి వేరుదైన మనము అనేకమైనటువంటి జన్మలు అనేటువంటి ఎడారిలో ప్రయాణం చేసి 3 తాపములతో తప్పిస్తున్నాం కనుక మనకు అందరికీ ఏం కావాలి? హరి సరసి వికాసిగా దానిలో మెట్లున్నాయండి. కావలసిన మెట్లు ఎందుకంటే హరికలో ఏమిటా మెట్లు మనకి దిగడానికి అస్మద్భ్యో నమ అస్మద్భ్యో నమ అస్మత్ మనకి తెలుసు రోజు 13 మెట్లు ఈ మట్టి మీద దిగాలి. దిగి స్నానం చేసేయాలి. శ్రీమతే నమ శ్రీధరాయ నమ శ్రీ నమ శ్రీధరాయ నమ నీళ్ళని ఇంతే మొదలంటే ఏం లేదు. మొదల దగ్గర నీళ్ళు ఎక్కర్లేదు స్నానానికి. ఇది చాలా సుఖమైన స్నానం. ఇక్కడ స్నానం చేయాలి. అట్లాంటి స్నానం చేయాలంటే ఏముంటుండాలి? చెమట ఎక్కాలి. ఒక 2 అందరూ రండి, ఎవరు ఉంటారు? స్నానం చేయాలనిపిస్తే రండి. భోజనానికి రండి ఆకలి లేదండి. వాడిని భోజనం వాడికి అవసరం లేదు. ఎవరు తినాలి భోజనం? ఆకలి వేసిన వాడు. స్నానం ఎవరు చేయాలి? ఎవరికి చెమట పడితే వాడు. కాబట్టి తాపము చేత తప్పించిన వాడికి స్నానం కనుక ఎవరు చేయాలి? దీనికి రిస్ట్రిక్షన్ లేదండి. జ్ఞానం అంటే ఎవరికి ఎవరు చదవాలండి? బ్రాహ్మణుడు, చేసినాడు, గాయత్రి ఉపదేశం, ఇలాంటి నియమాలు. దీనికో భగవద్ అనుభవానికి నియమం లేదు. భగవత్ సమాశ్రయం సర్వాధికారం. ఏముండాలండి? ఒక్కటే కోరిక ఉండాలి. అన్నం తినడానికి ఏముండాలి? ఆకలి ఉండాలి. స్నానం చేయడానికి ఏముండాలి? చెమట పట్టాలి. అలాగే భగవంతుని ఆశ్రయించడానికి ఏముండాలి? కోరిక కలగాలి, సేవించాలి. ఆ కోరిక కలిగిన వాళ్ళందరూ రండి. ఇది మన వ్రతం. ఎందుకంటే ఏ వ్రతం లేదు. ఈ వ్రతం ఒక్కసారి నీలోనే కలుగుతూ నీలోనే ఉండి నీకోసం నీ రేపటిలో చేరి నీతో కలిసి నీవాడుగా ఉన్నటువంటి వాడు నీలోనే ఉండగా వారి కంట పడకుండా దాచకూడనైనా ఈ లోపల ఉన్న ఆత్మని దాచి లోపల ఎక్కడో మరుగుపరిచి వాడి కంట పడకుండా దాస్తే నీకు అన్ని బాధ్యమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ బాధ్యమైన ఇబ్బందులు ఇటీవల వస్తున్నాయి. బయట ప్రయత్నాలు చేయకపోతుంది. లోపలి వాడికి ఆ పిల్లలు వదిలేస్తానికి వర్షాలు పడతాయి. ఎవడో లోపలి వాడు ఈ లోపలే ఉన్నాడు భగవాన్. ఆ భగవానుడు ఒక్కసారి నీ ఆత్మని ఒక్కసారి దర్శించి వాడికి కంట పెట్టాడు. వాడు చూస్తాడు. ఇక్కడ కంటపడ్డా ఇప్పుడు ఉన్నాడు కదా, కనపడతాడు. ఏముంటే కనపడతాడు? కోరిక ఉంటే కనపడతాడు. ఒకసారి నన్ను స్వామి అని పిలువు పలుకుతాడు. ఒకసారి స్వామి అని అట్లా విగ్రహాన్ని అదిగా పుట్టిన మాట చూడండి. బాధాల దగ్గర చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తాడు. ఆ చిరునవ్వు కనపడదు ఎవరికో వారు అదృష్టం. అటువంటి అదృష్టం కలగాలి. వారికి కోరిక ఉన్నట్లేక. కాబట్టి నిరాడపోదువే స్నానం చేయాలని కోరుకున్న వారు అంటే ఇక్కడ నిరాటంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్నానం అంటే భగవద్ అనుభవము, భగవద్ గుణములను అనుభవించుట. దీన్ని అనుభవించడం అనేటువంటి కోరికున్న వాళ్ళందరూ రండి. అయితే ఏమిటా ఓదునో నీరు స్నానానికి వస్తూ ఎవరైనా కార్తీక మాసం తర్వాత స్నానానికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళాను నగలు పెట్టి పెడతారా? అన్ని దిశలో మాసిపోతాయని, ఆ పొడిలో కాంతిపోతాయని అన్ని దాచేసి ముత్యాలహారాలు దాచేసి ఒకటి తీయకూడని వస్తువులను మాత్రం ఉంచుకొని స్నానానికి వెళ్తారు. మన అండాలతో పిలుస్తుంది నేరుగయ్యి మంచి ఆభరణాలు ఇంట్లో విలువైనటువంటి ఎక్కడ దాచినటువంటి లాకర్లో పెట్టేసి నేను ఇంట్లో పెట్టుకోరండి. ఏమంటే నేరుగయ్యి మంచి ఆభరణాలు అంటే ఏమి? బాహ్యమైన ఆభరణములు. ఇది శరీరమైన అలంకారము. ఈ బాహ్యాభరణములు కాదు, ఆంతరాభరణములు కావాలి. ఏమిటి ఆంతరాభరణములు? శాంత దాంత ఉపరత దిక్షు సమాహితో భూత్వా ఆత్మని ఆత్మానం పశ్యేత్. నీలో ఉన్నవాడిని ఒకసారి చూడాలంటే ఏముండాలి? ఆభరణాలు కూడా మన ఉపనిషత్తు ఆ కథ చెప్తాం తల్లి. మీరు చెప్పేటువంటి బట్టి మామూలు పావాలనే వ్రతం చూస్తే కదా ఉపనిషత్తు. ఏముండాలి ఆభరణాలు? నిశాంత. ముందు మనస్సు చిందర వందరగా పరుగులు ఎత్తకుండా తగ్గించు. దాంత చూడకూడని వాటి వైపు కన్ను వెళ్ళకుండా, వినకూడని వాటి వైపు చెల్లు వెళ్ళకుండా, వినకూడని వాటి వైపు నాలుక వెళ్ళకుండా, ముట్టుకోవడానికి వైపు శరీరం వెళ్ళకుండా ఒక్కసారి. ఉపరత అస్తవానం బయటికి పోతూ ఉండడం మనసుకి కొంచెం కంట్రోల్ చేయి. వెనక్కి అలా మనసు ఒకసారి ఆపడం అలవాటు చేసుకుంటాం. చూడాలనిపిస్తుంది వెనక్కి రాలి, అలాగే వినాలనిపిస్తుంది ఈ కుటుంబాన్ని. కాబట్టి ఉపరత దిక్షు. బాధలు తప్పవు. ఎండలో వెళ్తే సురుకు మనదు, చల్లటి నీళ్ళు ఉంటే సురు మనదు అంటుంది. అయితే వంట వండుతూ చేయకాలతో ఎలా అంటే గిన్నెత్తేస్తే వంట చేస్తుందా తల్లి? చేయలేదు. మరి దిక్షు కొంచెం తప్పని క్లేశములు వచ్చినప్పుడు చేయవలసిన పని పూర్తి అయ్యేదాకా దాన్ని ఓర్చడం నేర్చుకుంది. దిక్షు సమాహిత.
మనసుని ఎప్పుడు ఒకదాని కదా స్వామి పదాలు స్వామి ముఖమండలం మీద ఆ మందరాసం మీద అలా నిలుపు సమాహిత. అప్పుడు నీకు ఆత్మానం పశ్యేత్. ఇవి ఆభరణాలు. శాంతి, దాంతి, ఉపరతి, తితిక్ష మొదలైనటువంటి గుణాలు ఉన్నాయే. ఈ గుణ సంపద కలిగిన వారు నీ దానికి ఎవరు రావాలి? తెలిసిందేమిటో అర్థమా? ఇవన్నీ ధరించి రమ్మాలి. ఎవరికి రమ్మంటోంది అంటే சீர்மல்கும் ஆயிப்பாடி செல்வ சிறுநீர்கள். మన ఆయిప్పాడిలో పిల్లలే రావాలి. ఆయిప్పాడి అంటే ఎవరు? బ్రేపల్లి. ఆయిప్పాడి అంటే జ్ఞాపకులు. బ్రేపల్లి. బ్రేపల్లిలో ఉన్న పిల్లలు అందరూ సార్ చిరునీరు పడుచు పిల్లలు రావాలి. వయసులో ఉన్న పిల్లలారా రండి. అందులో ఆడపిల్లలు చిరునీరు ఆడపిల్లలే రావాలి. వయసులో ఉన్న వాళ్ళే రావాలి. ఆభరణాలు ధరించిన వాళ్ళే రావాలి. రేపల్లిలో ఉన్న వాళ్ళే రావాలి. ఎన్ని కండిషన్లు తిరిగి మన ఏమన్నా ఏ కండిషను అంటే అధికారం లేదు కానీ ఉండాలి. ఉండేది అసలు మేడం ఏమిటి నీ శీర్మలుగు ఏమిటి అంటే ఐశ్వర్యంతో సమృద్ధమైనది రేపల్లి. ఏ ఐశ్వర్యం? స్వామి పుట్టకము ఆ ఊళ్ళో పాలు నెయ్యి కొంచెం కొరతగా ఉంటూ ఉంటారు. చాలా తక్కువగా వస్తుంది. యదా కృష్ణ ఉద్భూత. ఇప్పుడు కృష్ణ భగవాన్ ఆవిర్భవించాడు. అప్పుడు యావత్ దుగ్ధం పాలనుకుంటే అక్కడ నెయ్యి వస్తుంది. అంత వెన్న వచ్చేస్తుంది. పాలు కడవడి పాలు పెట్టి కడవడి వెన్న రాదు. ఇంతే వంట వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత ఎంత ఎన్ని పాలు పోషిస్తే అంత వెన్న వస్తుంది. ఏమిటి ఎలా వస్తుందో అడిగే వెళ్తాగా అనుకుంటే అంతేత కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి పగలు చిరికినా తరగని పెరుగు, ఎంత తీసినా తరగని వెన్న నెయ్యి సమృద్ధిగా వచ్చేసింది. ఇది శ్రీవాడికి ఏమిటి ఐశ్వర్యం అంటే భగవంతుడు ఆవిర్భవించినటువంటి బాహ్యమైన సమృద్ధి. అది కలుగుతుంది మనకి లోపలగా భగవంతుడిగా ఒకసారి మనం మనసారా నమ్మితే, మనసారా విశ్వసిస్తే ఐశ్వర్యానికి లోపం ఉండదు. ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఉన్నా అవి అలాగే సుఖంగా అనుభవించి ఉంటాయి. అక్కడ ఏముంటుంది అంటే ఏమిటి నిర్ణయం? ఈ కృష్ణుడు అంటే వెనదో వేళ మనకు అందరికీ తెలుసు. ఆయన నవనీత చోర, ఆయన పెద్ద బిల్లు నవనీత చోర, గోపిక ఇంత బిల్లు చూడ ఎంత గొప్ప. ఇవి ఏవైతే లోకంలో అయితే జాగ్రత్త చోటు కంటే రెండు దుర్లక్షణాలు పేరుకోకూడదు. అలాంటి వాటికి మన పెద్దలు మంచి గౌరవం నవనీత చోర గోపిక జారా చూస్తారు. ఏమిటి జారత్వం ఏమిటి? చోరత్వం ఏమిటి? ఏది కొలగొట్టుకుపోతాడు? వెన్నని. ఆ వెన్న ఏమిటి? మన మనస్సు. ఈ మనస్సు ఏమిటి? వారికి లోపల ప్రేమతో నిండిన మనస్సు రావాలి. ప్రేమతో నిండిన మనస్సు వెన్నాలండి. వెన్న ఏమిటవుతుంది మీకు? ఇయ్యండి వెన్న ముద్ద. ఇది ఇంత ముద్ద పిల్లలు పడేయండి. మురుగుతుందా? పైన తేలుతూ ఉంటుంది వెన్న ముద్ద. దానికి కాస్త వెచ్చదనం తగిలిందండి కరిగిపోతుంది. కానీ వెన్న ముద్ద ఇలా పొమ్మిది పెట్టేసరికి తొమ్మిది పెట్టేసరికి ఎప్పుడే పెట్టేసరికి చుట్టూ లాడుతూ కలిగిపోవడం రావాలి. వేడి తగలక్కర్లేదు. కాస్త సెగకు కలిగేది, నీటిపై తేలేది వెన్న. ఈ లక్షణం మన మనసుకి రావాలి. వస్తుందా మన మనసుకి లక్షణం? ఎక్కడ వస్తుంది? ఎందులో తేలాలి? నీటిలో ఉండకుండా. ఏమిటా నీరు? మనమందరం సంసారంలో ఉన్నామని ఉంటారు. ఉంటారు ఇప్పుడు మనగండి. ఇప్పుడు హాయిగా ఉంటారు. ఎలా ఉంటారో తెలియదు మనకి. ఆ మనసు ఏముంటే అలా తేలుతుంది. కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఉంటే మొదలు. రెండవది ఏమిటి కావాలి? కాస్త వేడి తగిలితే కలగాలి. ఏ వేడి? భగవంతుని ఎడబాటును ఓర్పలేని వేడి కలగాలి. తండ్రి క్షణం కనిపించవా అని 1000 యుగాలు ఇక్కడ తెలుస్తారు. ఒక క్షణం కనిపించకపోతే వరవడంలో ఏడిస్తారు. ఏమిటి? ఒక పూట కాదు, 4 రోజులు కాదు, సంవత్సరాలు ఏడవడైతే మన శరీరం వృద్ధులు ఏడవడైతే ఒక కృష్ణుడు కనిపిస్తుంది. ఏమిటి? ఆ మానసికమైనటువంటి ప్రేమ. ఈ 2 లక్షణాలు కలగడానికి అవసరమైనటువంటి ప్రేమతో నిండినటువంటి మనసుని మనకు తెలియకుండా దొంగతనంగా ఆలోచిస్తాడు. ఇది దొంగతనం ఆయన చేసేది. ఏ దొంగతనం చేస్తాడు? స్నేహపూర్ణమైన ప్రేమతో నిండినటువంటి, భక్తితో నిండినటువంటి భక్తుల హృదయమును కొలగొట్టుకుపోవాడు. అది నవనీత చోరుడు. ఆ నవనీత చోరుడు ఉన్నాడు మనకి. ఆయన దేనికి వెళ్ళాలని ఏమున్నాడు మనకి? ఒకటే కావాలి, శర్వం మంచి సీర్ కావాలి. సీర్ అంటే ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం కావాలి? ఐశ్వర్యం కావాలి. అది ఎలా ఉండాలి? పొంగుతూ ఉండాలి. ఐశ్వర్యం అన్నది 2 రకాలు. భౌతికమైన ఐశ్వర్యము, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం. భౌతికమైన ఐశ్వర్యము నశ్వరం అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కోటీశ్వరుడు లక్షాధికారి, భిక్షాధికారి అయిపోతాడు. కానీ ఇది కలిగిన వాడు ఎప్పుడు చెగడు.
ఏ ఐశ్వర్యం ఉన్నవాడు? గజేంద్రుడికి ఉన్న ఐశ్వర్యం, విభీషణుడికి ఉన్న ఐశ్వర్యం, మన పెద్దలు లక్ష్మణుడికి ఉన్న ఐశ్వర్యం. 3 ఐశ్వర్యవంతులు చెప్తారు. ఎవరండి ఐశ్వర్యవంతులు అంటే? లక్ష్మణుడు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, వాల్మీకి మహర్షి. లక్ష్మణో లక్ష్మీవర్ధన. పరాశర మహర్షి విష్ణు పురాణంలో నాగవర శ్రీమాన్ శ్రీమంతుడైన గజేంద్రుడు నా మొదటి పట్టుకు లాగేసి 1000 సంవత్సరాలు దివ్య వర్ష సహస్రం అంటే మనమానంగా దేవమానంలో 1000 ఏళ్ళు మొసలి లాగి 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 పీడించుకుపోయినటువంటి గజేంద్రుడు ఒకసారి నీవే తప్పరంగా అంటే అప్పుడు విష్ణు పురాణంలో పరాశర వారు అంటారు నాగవర శ్రీమాన్ శ్రీమంతుడైన గజేంద్రుడు అన్నారు. ఏమిటి శ్రీ? నేను నన్ను రక్షించుకుంటాను, నా వారు నన్ను రక్షిస్తారు, నా బలం నాకున్నది, నన్ను నేను రక్షించగలవాడనే భ్రాంతి తొలగి ఎప్పుడు వాడే రక్షకుడనే భావం నీ మనసులో మెదులుతుందో ఆనాడు నీవు ఐశ్వర్యవంతుడి. రెండవ ఐశ్వర్యం ఏమిటి? లక్ష్మణుడి ఐశ్వర్యం. పుట్టిన దగ్గర నుంచి ఆయన దరిద్రుడే. పుట్టాడు, తల్లి దగ్గర పెరగలేదు, దోసరి అంతఃపురంలో పెరిగాడు. పోయిన తర్వాత సుఖంగా మళ్ళీ ఉన్నాడా తల్లి దగ్గర? ఆయన ఇష్టాన్ని వెంట తాను పోయినాడు. పోయిన తర్వాత నుంచి ఆయన అరణ్యాన్ని కాబట్టి తాను వాడితో వెంట పెట్టాడు. అడిగి అన్ని కష్టాలు కూడా అడిగి అక్కడే మనం గౌరవించారా? పెళ్లి గారు దూషించింది, అన్నగారు దూషించారు, అందరి చేత నిద్ర పొందాడు. అడిగి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైనా కాస్త లోపడేమైనా కోరుకుందేమో అని, లక్ష్మణ నాకు రాజ్యపట్టాభిషేకం అయింది, నువ్వు యువరాజ్యం అడవాయి అన్నాడు రాముడు. ఎవరు? సర్వాత్మనాపయ్యమీయమాహాయలా సౌమిత్రి ఉపైతి యోగం. అక్కర్లేదు. ఇది ఐశ్వర్యం. ఐశ్వర్యం బాహ్యమైన ఐశ్వర్యం కాదు, ఆంతరమైన భగవంతునితో నిత్య సన్నిధానం. భగవంతునికి సేవ చేసేదే భాగ్యం. అంటే భగవన్ నిత్య సన్నిధానం, భగవద్ దాస్యములనే భాగ్యము. భాగ్యం అది శాశ్వతమైన భాగ్యం. అటువంటి భాగ్యం గలవాడు లక్ష్మణుడు. 3వ ఐశ్వర్యం అనేది విభీషణుడు. ఈ విభీషణుడు ఎప్పుడన్నాడు? శ్రీమానని వాల్మీకి అంటాడు. అవతల లంకలో అన్నగారు నానాశక్తి తిట్టాడు, ఇంద్రజిత్తు తిట్టాడు, అందరూ తెచ్చి ఇవ్వమన్నారు. దాసుని అవమానం చేసినట్టు చేశారు, పరుషంగా మాట్లాడేది. ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు, ఎగిరిపోయినాడు. ఆకాశంలో నిలబడ్డాడు 4 తోటి. అంతరిక్షగత శ్రీమాన్ అన్నాడు వారిని. అంతరిక్షంలో మిగిలిన శ్రీమంతుంటారు. వీడేమిటంటే మనమైతే దిక్కులేనివాడి పాపం, ఇల్లు లేదు అక్కడ లేదు, నేను శ్రీమంతుడే అంటే విడవదగిన చోటును విడచి పొందవలసిన చోటు వేరు ప్రయాణమైన వాడు శ్రీమంతుడు. మనం విడవలసిన వరం పట్టవలసిన దాన్ని పట్టాం. కాబట్టి మనమందరం శ్రీమంతులమా? ఉన్నది ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం ఉన్నది? చెడిపోయే పనికిరాని చెడగొట్టే ఐశ్వర్యం అంటున్నారు. అటువంటి ఐశ్వర్యం గలవారు, అటువంటి ఐశ్వర్యం గలవాడండి శ్రీమంగం. ఏమి కావాలి? విడవలసిన దాన్ని విడవగలిగిన వారు, పొందవలసిన దాన్ని పొందాలనే కోరిక గలవాడు, సంతతము భగవంతునికి చేరి ఉండాలనే కోరిక గలవాడు, సంతతము భగవంతునికే సేవ చేయాలనే కోరిక గలవాడు, కేవలం సంతతము నేనే రక్షించుకుంటాననే భావం తొలగి వాడే రక్షకుడనే భావం గలవారు అందరూ రండి. శ్రీమల్గం ఆయిప్పాడు సర్వచ్చి ఆయిప్పాడులో ఉన్నారు వీడు. ఆయిప్పాడులో రేపల్లె, రేపల్లె ఉంది. రే అంటే గొర్రెలు, ఇప్పుడు ఉండే పల్లెకి రేపల్లె పేరు. గొర్రెలు అంటే ఎవరు? జాత్య తెలుసుమని, జ్ఞానమా తెలుసుమని, నడువగా తెలుసు, యజ్ఞాగాలు చేసిన వాడు కాదు, వేదాధ్యయనం చేసిన వాడు కాదు, సత్కర్మానుష్ఠానం చేసిన వాడు కాదు. ఆ పల్లెలో ఉన్నాయి. ఏమిటి వీడు అదృష్టం? కృష్ణుడు తనంత తాను కోరి వచ్చి వారి మధ్యలో చేయలేదు. ఇప్పుడు ఇది మన అదృష్టం. మనుష్య జన్మ ఎంత గొప్పది! ఈ మనుష్య జన్మలో మన లోపల ఉన్నాడు స్వామి, హృదయ దేశంలో ఉన్నాడు. ఎక్కడ హృదయ పుండరీకంలో ఉన్నానే దహర విద్య అని మనకు ఉపనిషత్తులో ఇచ్చినటువంటి విద్యని మేము ఒకసారి రేపల్లె కృష్ణావతారం దర్శించాలి. ఇక్కడ దర్శించడం కాదు, అక్కడికి వెళ్ళాలి చూడాలి ఉపనిషత్తులోది, అది వచ్చి రేపల్లెలో చూడాలి, అది వచ్చి మనలో చూడాలి. అటువంటి సందేశం ఆయన వచ్చి మనలో చేయాలి. ఎవరి దగ్గరికి చేస్తాడు? వాడే తప్ప, వాడినే తప్ప, వాడి పడితే తప్ప మరొకటి లేదు అనే భావన కలవడం. ఏది చేసినా వాడి, ఏది చేసినా వాడి పడితే, ఏది చేసినా వాడిని. ఇది గోపికల స్థితి. ఈ స్థితి ప్రేమతో కలిగితే వాడిని రేపటిలో ఉన్న గోపికలు అంటారు. అటువంటి గోపికా భావం కలిగినటువంటి వారు ఆయిపోయి శర్వచ్చిరుగాడు సంపద కలిగిన ఐశ్వర్యవంతురాలైనటువంటి పిల్లలారా రండి, చిన్న వయసుల పిల్లలారా రండి. ఏమిటి వయస్సు? ఏమిటి చెప్పాను ఇందాక, వయస్సు ఏమిటో? పురుషుని అనుభవింపదగిన యోగ్యత గల వయస్సు, పురుషుని చేత అనుభవింపబడదగిన యోగ్యత కలిగిన వయస్సు. ఆ వయస్సుకి చిన్న వయస్సు, పడుచు పిల్లలు. ఎవడా పురుషుడు? ఒక్కడే, ఆయనే కృష్ణుడు. అటువంటి పిల్లలు దొరకండి, అంటే ముముక్షులైన వాళ్ళని దొరకండి. సీమల్మాయిపాడు సర్వచ్చిరువాడు. ఎందుకు? అది పరాయి కోసం. మనందరం ఎందుకు బయలుదేరుతున్నాం?
స్నానం చేయడానికి పడవ పొందడానికి